విశాఖలో సామాన్యుడి నడకపై వాకింగ్ టాక్స్ బాదుడు. సామాన్యుడి నడకపై 720 బాదుడా? నడకపై పన్ను కూటమి ప్రభుత్వ పిచ్చికి పరాకాష్ట. ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, వాకింగ్ పన్ను నిర్ణయం కూటమి ప్రభుత్వ పతనానికి ఆరంభం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నడకపై 720 రూపాయలు పన్ను విధిస్తారా? వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన పార్కులను ఆదాయ వనరుగా మార్చుకోవడం హేయం. ఎంపీ భరత్కు 1000 కోట్లు భూదందాలు. సామాన్యుడిపై పన్నుల భారాలు. విశాఖ నిధుల తరలింపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాకింగ్ పన్ను రద్దు చేయకుంటే న్యాయ పోరాటం తప్పదు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన కొండా రాజీవ్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన అత్యంత వింత పోకడలకు పోతోందని, విశాఖలో వాకింగ్ చేసే పౌరులపై పన్ను విధించడం అత్యంత చెత్త విధానమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. గురువారం విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు 50 మంది కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో వారి పాలనా తీరు ఎలా ఉందంటే పిచ్చికి పరాకాష్ఠగా తయారైంది. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో చూస్తే అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. సర్వసాధారణంగా మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తే రాయితీలు ఇవ్వడం మనకు తెలుసు. కానీ ప్రప్రథమంగా వాకింగ్ చేస్తే పన్ను విధించేటటువంటి సరికొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరదీసింది. చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ నేను చెప్తున్నా, వాకింగ్ చేస్తే మనిషి మీద 720 రూపాయలు పన్ను వేసేటటువంటి వాకింగ్ ట్యాక్స్ విధానం సరికొత్త విధానమే కాదు, అత్యంత చెత్త విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా ఇంత చెత్త నిర్ణయాన్ని తీసుకుని ఉండరు, ఇంత చెత్త విధానాన్ని తెచ్చి ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా కూటమి పెద్దలకు కానీ ఒకే ఒక్క సూటి ప్రశ్న, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నేను వైఎస్ఆర్సీపీ నేతగా విశాఖ వాసిగా అడుగుతున్నా, మీరు విశాఖపట్నంలో చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? విశాఖపట్నానికి ఈ 2 ఏళ్లలో మీరు ఏం తీసుకొచ్చారు? మీరు ఈ 2 ఏళ్ల పాటు విశాఖపట్నంలో మీరు మొదలుపెట్టో లేదా మీరు పూర్తి చేసినటువంటి ఒక ప్రాజెక్టు గురించి కానీ ఒక భవనాన్ని కానీ ఏది మీరు పూర్తి చేశారో దాన్ని చూపించండి, చెప్పండి అంటే మీరు చెప్పగలరా? ఈ యొక్క ప్రశ్న నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నంలో కూటమి ప్రజా ప్రతినిధులు ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవిస్తా ఉన్నా. అదేవిధంగా మరీ ముఖ్యంగా విశాఖ కూటమి ప్రజా ప్రతినిధులారా, మీ అందరికీ నాదో విజ్ఞప్తి, మీరందరూ కూడా మీ మనసులు చంపుకొని చంద్రబాబు నాయుడు గారికి బానిసల్లా ఊడిగం చేయడం మానేసి ఆత్మ గౌరవంతో బతకండి, ప్రాంత ఆత్మ గౌరవాన్ని కాపాడండి. ఏ యుగంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, నడిస్తే పన్ను ఏంటండి? అంటే ఈ రోజు వాకింగ్ చేస్తే 720 రూపాయలు పన్ను విధిస్తున్నారు, వాకింగ్ ట్యాక్స్ అంటున్నారు. రేపు టాకింగ్ ట్యాక్స్ కూడా వేస్తారా? ఎల్లుండి బ్రీతింగ్ ట్యాక్స్ వేస్తారా? ఆ మర్నాడు బాతింగ్ ట్యాక్స్ వేస్తారా? పై వచ్చే రోజు స్లీపింగ్ ట్యాక్స్ వేస్తారా? అంటే నడిస్తే పన్ను, పడుకుంటే పన్ను, కూర్చుంటే పన్ను, ఏంటి దిక్కుమాల పన్నులు? పన్నుల పేరు చెప్పి విశాఖ ప్రజల నడ్డి విరగొడుతుంది కూటమి ప్రభుత్వం. నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వ పెద్దలకు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఇప్పుడు ఏదైతే వాకింగ్ ట్యాక్స్ పేరు చెప్పి 720 రూపాయలు ప్రతి మనిషి నడిస్తే కట్టాలని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు క్రీడా మైదానాల బయట, పార్కుల బయట పెట్టారో, ఆ క్రీడా మైదానాలు కానీ ఆ పార్కులు కానీ మొత్తం అభివృద్ధి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లిస్టు చెప్తాను, కాస్త కూటమి పెద్దలారా చెవులు కళ్ళు పెద్దవి చేసుకుని వినమని నా విజ్ఞప్తి. విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కానీ, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం కానీ, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం కానీ, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ కానీ, యాక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, S3 స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, శివాజీ పార్క్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ అంతా చాంతాడంత అవుతుంది. ఈ పార్కులతో పాటు, ఈ మైదానాలతో పాటు ఇంకా అనేకమైనటువంటి పార్కులు కానీ, ఓపెన్ జిమ్ములు కానీ విశాఖపట్నం ప్రజల ఆరోగ్య పరిరక్షణార్థమై జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. కానీ మీరు ఏ పార్కులు, ఏ మైదానాలు, ఏ క్రీడా ప్రాంగణాలు, ఏ ఓపెన్ జిమ్లు కూడా మీరు అభివృద్ధి చేయకుండా, విశాఖపట్నంలో ₹1 అభివృద్ధి కోసం వెచ్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకుంటే, నడుచుకుంటూ తమ ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తే
వారి మీద మీరు నిస్సిగ్గుగా పన్నులు విధిస్తున్నారంటే ఇది పిచ్చికి పరాకాష్ట కాక దీన్ని ఏమనాలని అడుగుతున్నా. నేను ఒకటే ఒక ప్రశ్న, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారు విశాఖపట్నానికంటే శూన్యం. పైపెచ్చి విశాఖ పౌరులు జీవీఎంసీకి కట్టినటువంటి పన్నులను కూడా, పన్నుల తాలూకా డబ్బులను కూడా మీరు అమరావతి ప్రాంతానికి తరలించుకుపోయారు, తీసుకుపోయారు అనేటువంటి సమాచారం ఉంది. ఎంత తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దాన్ని, ఆ వివరాలని గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు లేదా కూటమి నాయకులు కూడా బహిర్గతం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దానితో పాటు గతంలో ఏదైతే ఆపరేషన్ లంగ్స్ పేరు చెప్పి విశాఖపట్నంలో బతుకుతున్నటువంటి చిన్న చితక వ్యాపారస్తులు రోడ్డు మీద పెట్టుకుని, పేమెంట్ మీద, ప్లాట్ఫారాల మీద పెట్టుకుని జీవనం సాగించే కడు పేదవారు బీదవారి మీద జీవీఎంసీ ఉక్కుపాదం మోపి వాళ్ళ బతుకులు చిదిమేసి వాళ్ళందరినీ రోడ్డును పడేసి నానాయాగి చేశారే, అటువంటి పేదవారు బతికితే చూడలేనటువంటి కడుపు అంటే ఈ కూటమి పెద్దలకి. కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు, లోకేష్ కి తోడలుడైన విశాఖ ఎంపీ భరత్ గారు తమ గీతం యూనివర్సిటీ అండర్లో 5,000 కోట్ల రూపాయల భూమి కబ్జా చేస్తే నిస్సిగ్గుగా దాన్ని జీవీఎంసీ ద్వారా రెగ్యులరైజ్ చేస్తున్నారంటే ఇది కార్పొరేట్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇది క్యాపిటలిస్ట్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇది కరెక్ట్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటే సగటు పేదవాడు నోట్లోకి 4 ఏళ్లు వెళ్తే మీరు తట్టుకోలేరా? సగటు పేదవాడు కడుపు నిండా తిండి తింటే మీరు తట్టుకోలేరా? సగటు పేదవాడు బేదవాడు మధ్యతరగతి వాడు తన ఆరోగ్యం కోసం నడిస్తే కూడా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని చెప్పి నేను ఒక కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా